ఒకవైపు ఆందోళన, మరొకవైపు హర్షం. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేసిన వారంతా ఈ చట్టాన్ని పూర్తిగా నిలిపివేయాలని కోరారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఆ డిమాండ్ను తిరస్కరించింది. కోర్టు కొన్ని కీలకమైన సెక్షన్లపై స్టే విధించింది. వాటిలో ముఖ్యమైనది, ఒక వ్యక్తి వక్ఫ్ను ఏర్పాటు చేయాలంటే గత 5 ఏళ్లుగా ఇస్లాం మతాన్ని అనుసరిస్తూ ఉండాలనే నిబంధన. ఈ నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఎవరు ఇస్లాం అనుచరులో ఎవరు కారో నిర్ధారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు రూపొందించే వరకు ఈ నిబంధన అమల్లోకి ఉండదని కోర్టు స్పష్టం చేసింది. ఇది ముస్లింలకు పెద్ద ఊరట అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంకా వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర సభ్యుల సంఖ్య 11 మందిలో 3కి మించకూడదని కోర్టు సూచించింది. అంతేకాకుండా వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీలైనంత వరకు ముస్లిం అయి ఉండాలని సుప్రీంకోర్టు సూచన చేసింది. ఇది పూర్తిగా ఆదేశం కాదు, కానీ ఒక కీలకమైన సూచన. సుప్రీంకోర్టు తీర్పుపై ముస్లిం నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రభుత్వ కుట్రపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అని కాంగ్రెస్ నాయకుడు ఇమ్రాన్ ప్రతాప్ ఘడి అభిప్రాయపడ్డారు. ఈ చట్టంపై తమ పోరాటం కొనసాగుతుందని కూడా ఆయన స్పష్టం చేశారు. మరొక వైపు ఈ తీర్పుపై వివిధ వర్గాల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఈ చట్టం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.